India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st సెంచరీ ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8886629883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. ప్రముఖ ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్ అయినటువంటి బివి సుబ్బారావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు టాపిక్ వచ్చేసి లైఫ్ అంటే వాల్యూ ఆఫ్ లైఫ్, అంటే జీవిత విలువ అనేది పిల్లలకి ఎలా ఇన్కల్కులేట్ చేయాలి, అంటే వాళ్ళకి ఎలా అనుసంధానించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది కదండి. జీవితం యొక్క విలువ తెలియాలి. సో తెలియకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చేసే పనికి విలువ తెలియకుండా పోతుంది, లేదా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నానికి ఆ సోర్స్ లేకుండా పోతుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. పర్టికులర్లీ పేరెంటింగ్లో ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. సో దీనికి అంటే లోపలికి వెళ్ళే ముందు ఒక 2 స్టోరీస్ చెప్తాను మీకు. మొట్టమొదటిది ఏమిటంటే అండి, ఒక పిల్లవాడు ఒక టీచర్ దగ్గరికి వచ్చి, ఇంకా నేనేం చేయలేకపోతున్నాను, నాకు ఇది అర్థం కావట్లేదు, నేనంత స్ట్రెంత్ లేదు, నాకు ఆ ఎబిలిటీస్ లేవు అని ఏడుస్తుంటాడు అనమాట అండి. అప్పుడు ఆ టీచర్ చెప్తాడు. ఆ టీచర్ ఒక పెన్సిల్ తీసుకుని, ఒక షార్ప్నర్ తీసుకుని ఆ పెన్సిల్ని ముందు చూపిస్తాడు. పెన్సిల్ని తీసుకుని ఇది దేనికైనా ఉపయోగపడుతుందా అంటే, ఒక కొత్త పెన్సిల్ ఉంటుంది అన్నమాట, షార్ప్ చేయకుండా. సో అప్పుడు ఏమవుతుంది, దాని ఉపయోగం ఉండదు. పెన్సిల్ అని కనిపిస్తుంది తప్ప అది రాయటానికి ఉపయోగపడదు, రైట్? అప్పుడు షార్ప్నర్ తీసుకుని ఆ పెన్సిల్ని చెక్కుతాడు. చెక్కిన తర్వాత ఏమవుతుంది, ఆ లోపల ఉన్నటువంటి లెడ్ బయటకు కనిపిస్తుంది. అది ఉపయోగం, రాయడానికి యూజ్ అవుతుంది. అది మరి ఎట్లాంటి సమాజాన్ని చైతన్యం చేసేటువంటి విధంగా కూడా రాసేటువంటి శక్తి ఉంటుంది దాంట్లో. మనం ఎంతవరకు తీసుకుంటాం అనేటువంటిది ఇంపార్టెంట్. సో కాకపోతే ఆ శక్తి బయటకు రావటానికి ఆ షార్ప్నర్ అవసరం. ఆ షార్ప్నర్తో దాన్ని చెక్కినప్పుడు మాత్రమే లోపల ఉన్నటువంటి ఆ శక్తి బయటికి కనబడుతుంది. సో అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఆ ఇన్ఫినైట్ ఎనర్జీ ఉంటుంది, రైట్? సో ఆ ఇన్ఫినైట్ ఎనర్జీ అనేటువంటి దాన్ని బయటికి తట్టి లేపటానికి మన ఎఫర్ట్ అవసరం. ఆ ఎఫర్ట్ రైట్ డైరెక్షన్లో ఉందా లేదా అనేటువంటిది అవసరం. ఇది చెయ్యకుండా దీని విలువ ఎప్పుడు కనిపించదు. అందుకే ఇండియన్ ట్రెడిషన్లో ఏమవుతుందంటే అండి, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి దైవ స్వరూపం అనేటువంటి భావంతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ దైవం నీలోనే ఉంది అని చెప్తుంటారు. సో ఆ దైవం నీలోనే ఉంది అంటే నువ్వు అటు ఇటు వెతకవలసినటువంటి అవసరం లేదు, ఇన్సైడ్ నీకు దైవం ఉంది అని చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అంటే ఆ ఇన్ఫినైట్ ఎనర్జీ మనలోనే ఉంది. సో ఆ మనలోనే ఉంది అంటే ఎట్లా మనలో ఉంది అంటే, మనం చేసే ప్రయత్నాల ద్వారా, మనం చేసేటువంటి ఆలోచన ద్వారా, సో దానికి తగ్గట్టుగా మన గమ్యాన్ని మనం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏలు ఉందండి, ఈ ఏలు పని చేయాలి అంటే మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం. సో మరి దీంట్లో ఎంత ఎనర్జీ దీనికి ఉపయోగపడుతుంది, ఎంత కనెక్ట్ దీనికి ఉంది. ఒక పెరాలసిస్ వచ్చి ఇది పనిచేయనటువంటి వ్యక్తిని మనం చూస్తే అర్థమవుతుంది దాని విలువ ఏమిటో, రైట్? సో అలాగే నేను ఇందాక చెప్పిన పెన్సిల్ ఎగ్జాంపుల్లో దాన్ని మనం ఆలోచించినప్పుడు ఆ ఎనర్జీ అనేటువంటిది రావటానికి చేసేటువంటి ఎఫర్ట్ ముఖ్యం. ఫస్ట్ ఆ లోపల ఉంటుంది అనేటువంటిది నమ్మటం అనేటువంటిది, ఆ నమ్మక వ్యవస్థ ఇంపార్టెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక రెండోది చూద్దామండి. రెండోది వెళ్ళటానికి ముందు, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఇప్పుడు మనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇదివరకు ఏమిటంటే జీవితం యొక్క విలువ కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయి ఉండేవి. రాచరికాలు ఉండేటువంటివి, రాజులు ఉండేటువంటి వాళ్ళు, లేదా సంస్థానధీశులు ఉండేటువంటి వాళ్ళు కుటుంబ పరంగా, వారసత్వ పరంగా మనం ఎంత గొప్ప నాలెడ్జ్ ఉన్నా సరే వాళ్ళ కింద ఉండాల్సినటువంటి పరిస్థితి. అటువంటి సమాజాలు పోయినాయి మనకిప్పుడు. సో ఇప్పుడు జీవితం యొక్క విలువ అంటే మనం దేనికి చెందినా సరే మన పుట్టుక ఏమిటనేది మనకి తెలియదు. అంటే ఎక్కడ పుట్టాలి అనేటువంటి మన చేతిలో లేదు. మనం ఈ రీజియన్లో పుట్టాలా, లేకపోతే ఆ రీజియన్లో పుట్టాలా, ఆ కంట్రీనా, ఈ కులమా, ఆ కులమా, ఈ మతమా, ఆ మతమా అనేటువంటి మన చేతుల్లో లేదు, రైట్? సో కానీ
మనం ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏమిటంటే మన దగ్గర నైపుణ్యత ఉంటే ప్రపంచం మన వైపు తిరిగి చూసేటువంటి అవకాశం. ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇప్పుడు ఏదైతే ప్రపంచం ఉందో, సో మరి ఇక్కడ జీవితం యొక్క విలువ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సమానమైనటువంటి విలువ ఉంది ఇప్పుడు. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప మ్యాక్సిమం మీ దగ్గర నైపుణ్యత ఉంటే ఆ యొక్క విలువ అనేటువంటిది ఉంది అనేటువంటిది మరింత ఎక్కువ బలంగా చెప్పగలం ఇప్పుడైతే. ఇదివరకు అట్లా చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో అందుకే మనం చూస్తే ఒక పొలిటీషియన్ చూడండి, ఒక 10 మంది పొలిటీషియన్స్ చూస్తే అందులో ఎంతమంది ఫస్ట్ టైం పొలిటీషియన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ఒకసారి చూడండి, రైట్? అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్ చూడండి, అందులో ఫస్ట్ అటెంప్ట్ వచ్చినటువంటి వాళ్ళు లేదా ఫస్ట్ జనరేషన్. నేను చెప్తున్నది ఏమిటంటే ఇప్పుడు మా నాన్నగారు ఐఏఎస్ అయితే నేను ఐఏఎస్ అవటం అని కాకుండా, సో అలా కాకుండా ఫస్ట్ జనరేషన్ ఐఏఎస్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఫస్ట్ టైం, ఆ ఫ్యామిలీలోనే ఫస్ట్ టైం అయినటువంటి వాళ్ళు 10 మందిని తీసుకోండి, మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. సో అట్లాగే సినిమా యాక్టర్స్ చూడండి, కొంతమంది అంటే వారసత్వ పరంగా వచ్చినటువంటి వాళ్ళని పక్కన పెడితే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏ విధంగా రాగలిగారు అంటే సొసైటీలో ఆ వాల్యూ అయితే ప్రస్తుతం ఆ జీవితానికి మనం చేసే ప్రయత్నం ప్రకారం ప్రపోర్షనేట్గా విలువ వచ్చేటువంటి అవకాశం ఇప్పుడు ఉంది. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు మన భారతీయ సమాజంలో. సో కాబట్టి ఆ జీవితం యొక్క విలువ ప్రత్యేకించి ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఎందుకు అంత విలువ ఉంటుంది? ఒక బ్యూరోక్రాట్ ఉన్నాడు, ఎందుకు అంత విలువ ఉంటుంది? ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, ఎందుకు అంత విలువ ఉంటుంది? వాళ్ళు ఏదో చెప్తారు ఎంతో కష్టపడుతున్నామని, అంతకన్నా ఎన్నో రెట్లు కష్టపడేటువంటి వాళ్ళు సామాన్యులు ఎంతోమంది ఉంటారు. రైతులు ఉంటారు, రాత్రనక పగలనక రోజువారీ కూలీలు ఉంటారు. వాళ్ళు పడే కష్టం ముందు వాళ్ళు పడే కష్టం ఎంతండి? అంటే వాళ్ళ కంఫర్ట్గా, ఇప్పుడు కొత్త హీరోలు ఉన్నారనుకోండి, వాళ్ళు పాపం వాళ్ళు పడే కష్టం చాలా ఎక్కువగా ఉంది, ప్రస్తుతం స్ట్రగుల్ ఉంది. వాళ్ళు ఆ విధంగా ఉండటానికి కానివ్వండి, లేకపోతే చాలా చేస్తుంటారు. కానీ అవన్నీ కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్లో చేస్తారు, పూర్తి సౌకర్యాలతో చేస్తారు, రైట్? సో ఆ చుట్టుపక్కల అన్ని జాగ్రత్తలతో చేస్తారు. ఇప్పుడు ఒక మామూలు వ్యక్తి తీసుకుంటే పాపం వాడికి ఏం జాగ్రత్త ఉంటుందండి? మీరు అన్నట్టుగా ఒక రైతు ఉన్నాడు, దేనికి గ్యారంటీ లేదు కదా. వాడు పండించిన పంట ఈ రోజు వరకు చూస్తాడు, ఆ రోజు రాత్రి వరకు చూస్తాడు పాపం. అంటే దైన్య పరిస్థితి ఏమిటంటే భారతదేశంలో వీళ్ళంతా కూడా ఏంటంటే దాని గురించి ఆలోచించారు. సంక్షేమ కార్యక్రమాలు అంటారు, ఇదంటారు, అదంటారు, రైతుకి ఏదో 5,000 ఇస్తాం, 7,000 ఇస్తాం, ఇవి చెప్తారు, నష్టపరిహారాలు ఇస్తామంటారు, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామంటారు. కానీ రైతు ఆ ముందు రోజు రాత్రి చూసి వస్తాడండి, పంట అంత చక్కగా పండింది అని. ఆ మరునాడు అది ఎంతవరకు ఉపయోగపడుతుందో లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి, మార్కెటింగ్ కండిషన్స్ ఉన్నాయి. దాని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఉండరు. అంటే వాల్యూ ఆఫ్ లైఫ్ మీరు అడిగినట్టుగా వీళ్ళు ఎంత కష్టపడతారు కదా, కానీ దానికి ప్రపోర్షనేట్గా రాదు కదా. దానికి ఒక ఇది చెప్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ దాన్ని ముగిస్తే అంటే రైతుకి సంబంధించి అతనికి గ్యారంటీ ఉందనుకోండి, పండినటువంటి పంట వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ఆయన పంటను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి పరిస్థితిని కదా ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటివి. సో అప్పుడు కదా ఈ రైతే గవర్నమెంట్కి తిరిగి నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన పని రైతుకు ఉండవలసినటువంటి అవసరం లేదు. రైతే ఎన్నుముక, రైతే రాజు అంటే సో ఆ రైతు గవర్నమెంట్ నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అతనికి కావాల్సినటువంటి మినిమం ప్రైస్ వచ్చినప్పుడు. సో దాన్ని ఆలోచించేటువంటి ఉండదు. అంటే మనం ఏంటంటే మన డిస్కషన్ ఆ కష్టం తాలూకా డిస్కషన్లో మనం ఇక్కడ చేస్తున్నాము. ఒక సినిమా యాక్టర్ ఎందుకు అంత పాపులారిటీ వస్తుంది? ఆ కష్టం విషయంలో చూసినప్పుడు వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ కష్టపడతారు కదా అనే ఉద్దేశం ఇక్కడ. ఒక రోజువారీ కూలీ ఉన్నాడు, ఒక గ్యారంటీ లేనటువంటి జీవితం. ఆ రోజు నెక్స్ట్ డే వస్తుందా రాదా, నెక్స్ట్ డే ఎలా ఉంటుందో కూడా తెలియదు. రైట్. నేను చూశానండి, అంటే నేను మొన్న January 1 అందరూ సెలబ్రేట్ చేసుకుని ఉంటుంటారు, రైట్? ఒక కొత్త సంవత్సరం జోష్లో ఉంటుంటారు. నేను వస్తూ ఉంటే హైదరాబాద్లో చాలా చోట్ల ఈ అడ్డకూలీలు అంటారు, అంటే రోజువారీ పని చేసేటువంటి వాళ్ళు ఉదయాన్నే, ఆ రోజు నేను స్టూడియో కూడా ఉదయాన్నే వస్తూ ఉంటే 7 o'clockకి పాపం చాలామంది అక్కడ నుంచుని ఉన్నారు, రైట్? సో అంటే ఆ రోజు కష్టపడితే తప్ప మరలా వాళ్ళకి
పూట గడవనటువంటి పరిస్థితి, రైట్? సో మరి కష్టం అనేటువంటిది అది 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 కంపేరబుల్ కాదు కదా. సో వాళ్ళు కష్టం అనేది అందరికీ ఉంది కానీ కొంతమందికి మాత్రమే సక్సెస్ ఈ వస్తుంది. డిస్కషన్ ఎందుకు అంటే అంతా ఏం చెప్తారు, బాగా కష్టపడి మంచి జీవితం అంటారు. కాదు, కష్టపడాలి, కానీ ఎక్కడ ఏ ప్లేస్లో కష్టపడాలి అనేటువంటిది ఇంపార్టెంట్. సో దానికి ఒక కథ చెప్తాను మీకు. ఒక పిల్లవాడు అడిగాడు, ఇప్పుడు మీరు అడిగినట్టుగానే తండ్రిని ఒక కుమారుడు వచ్చి తన కొడుకు వచ్చి అడిగాడు, నాన్న జీవితం యొక్క విలువ ఏమిటి అనేటువంటిది అడిగాడు. సో అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, తండ్రి ఒక స్టోన్ ఇచ్చాడు, ఇచ్చి నాన్న నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఇది జీవించు, ఇది అమ్ముతానని చెప్పు. వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో నువ్వేమి మాట్లాడకు, జస్ట్ 2 ఏళ్ళు జీవించు అని చెప్పి పంపించాడు. సో ఈ పిల్లవాడు బయటకు వచ్చాడు. బయటకు వస్తే బయట కూరగాయలు అమ్ముతున్నటువంటి ఒక ఆమె ఉంది. సో ఆమె దగ్గరికి వచ్చి అమ్మ నాకు నేను ఇది అమ్ముతాను, ఎంత ఇస్తావని అడిగాడు. సో ఎంత ఇస్తావని అడిగితే ఆ బాబు క్యూట్గా ఉండటంతో ఆమె అవసరం లేదు, కానీ ఏదో ఒక రాయి కింద ఉపయోగపడుతుందిలే తోకానికని అనే ఉద్దేశంతో ఇదిగో నేను ఈ 200 గ్రాములు అంటే ఇలా 2 ఫింగర్ చూపించాడు. సో ఏదో 2 కూరగాయలు ఇస్తానని చెప్పింది, రైట్? సో అక్కడి నుంచి వచ్చేసాడు. ఆ తండ్రి చెప్పాడు కదా ఇవ్వద్దు, జస్ట్ విన్ అంతేనని. అక్కడి నుంచి వచ్చేసాడు, 2 కూరగాయలు ఇస్తానంది అని వచ్చేసాడు. అక్కడి నుంచి కొంచెం షాప్కి వెళ్ళాడు, కొంచెం పెద్ద షాప్కి వెళ్ళాడు, గ్రాసరీ షాప్కి వెళ్ళాడు. అక్కడ చూపించాడు. అక్కడ చూపిస్తే అతనికి నాకు రాయి ఎందుకురా బాబు అని ఆయన అన్నాడు. అలా కాదు అని అడిగితే పిల్లవాడు చూసి పోన్లే ఏదో ఒకటి ఇద్దాంలే అని, అంటే అదేదో ఒక పేపర్ వెయిట్ కింద ఉపయోగించుకోవచ్చు కదా అని 2 ఇలా చూపించాడు, నాకు 2 కావాలని. అప్పుడు ఆయన 2 చాక్లెట్లు ఇస్తానని చెప్పాడు, రైట్? సో అక్కడ 2 కూరగాయలు అన్నాడు, ఇక్కడ 2 చాక్లెట్లు అన్నాడు. అక్కడి నుంచి వచ్చేసాడు. మళ్ళీ ఇంకొంచెం పెద్ద షాప్కి వెళ్ళాడు, ఇంకొక పెద్ద షాప్కి వెళ్ళి మళ్ళీ సేమ్ రిపీట్ చేశాడు. మళ్ళీ 2 చూపించాడు. సో 2 చూపిస్తే ఒక 200 ఇస్తానని చెప్పాడు, 200 ఇస్తానని చెప్పాడు ఆ షాపులో. అక్కడ కూడా ఆగిపోయాడు. అలా 2-3 షాపులు తిరిగాడు. ఫైనల్గా ఒక స్టోన్స్ ఏదైతే ఉందో డైమండ్స్ అలాంటి స్టోర్కి వెళ్ళాడు ఈ పిల్లవాడు. సో ఇలాగ అంటే 2 కూరగాయలు, 2 చాక్లెట్లు, 200 రూపాయలు ఇలాగ గడిచినటువంటి ప్రయాణం ఫైనల్గా ఆ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ షాప్ అతను చూసి ఆశ్చర్యపోయాడంట. ఈ స్టోన్ ఏంటి, ఇది చాలా విలువైనటువంటి స్టోను, నీకు ఎట్లా వచ్చింది, రైట్? ఇది చాలా వాల్యుబుల్, ఇది 2 lakhs వరకు వస్తుంది ఈ స్టోన్కి అని చెప్పాడట. అంటే ఈ వీడు ఇలా 2 ఫింగర్స్ చూపిస్తున్నాడు కదా, సో 2 lakhs వరకు వస్తుందని చెప్పాడు. 2 lakhs ఇస్తాను అని. అప్పుడు ఆ పిల్లవాడు ఆ రాయి తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రికి చెప్పాడు జరిగిందంతా. అప్పుడు తండ్రి అడిగాడు, నాన్న చూసావా, నువ్వే తీసుకెళ్ళావు ఇన్ని చోట్లకి, 7-8 ప్లేసెస్కి వెళ్ళావు కదా, అదే రాయి తీసుకెళ్ళావు కదా. సో మరి అదే రాయి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఎలా మారిపోయింది, ఒక్కొక్కరు ఏ విధంగా ఆలోచించారు. సో ఆ అమ్మ ఏమో 2 కూరగాయలు ఇస్తానంది, ఆ తర్వాత షాప్ యజమాని ఏమో 2 చాక్లెట్లు అన్నాడు, తర్వాత 200 అన్నాడు, 2000 అన్నారు, రైట్? 2 లక్షలకు వెళ్ళింది. సో మరి అదే రాయి కదా, చూసావా? అంటే నీవు విలువ ఎంతైతే అనుకుంటున్నావో, ఎంతైతే కష్టపడాలనుకుంటున్నావో దానికి విలువ ఇచ్చేటువంటి ప్లేస్లో నువ్వు ఉంటే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. సో మరి సేమ్ స్టోనే కదా ఇన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నటువంటిది. సో కాబట్టి ముందుగా మనం ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే మనం ఎక్కడ ఉండాలి, మన గోల్ ఏమిటి, సో ఏ స్థాయిలో మనం చూడాలనుకుంటున్నాము అనేటువంటిది ముందు మనకంటే మనకున్నటువంటి విలువ ఆ రైట్ ప్లేస్లో ఉంటే దాని వాల్యూ మల్టిప్లై అవుతుంది. నిజంగా చాలా బాగుంది సార్ ఈ స్టోరీ, నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాడు అనమాట తండ్రి. సో ప్రాక్టికల్గా అందుకే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో చూస్తే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారండి. సో పొలిటీషియన్కి ఆ సిస్టమ్ వాల్యూ ఇస్తుంది కాబట్టి, ఎక్కువ మంది వాళ్ళకి విలువ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాల్యూ వచ్చింది. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడు, సినిమా యాక్టర్కి ఎందుకు అంత విలువ? చాలా మంది అభిమానిస్తున్నారు కాబట్టి. సో మీరందరూ అభిమానించడం మానేస్తే అతనికి విలువ ఉండదు. సో మనం ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోస్ని మనం చూసాం, ఇప్పుడు బాలీవుడ్లో అది చూసాం,
చాలా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత అక్కడ డిస్టర్బెన్స్ రావటంతో అసలు ఆ సినిమా వాళ్ళు చేయటానికి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది కొన్ని సంవత్సరాల పాటు ఒక్కసారిగా వాళ్ళ కెరీర్ కొలాప్స్ అయిపోయింది. కెరియర్ కొలాప్స్ అయింది. అంటే ఆ అభిమానం ఏంటంటే షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఓవరాల్గా పాన్ ఇండియాలో అభిమానం షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు వరకు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు షేక్ అయ్యారు. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక సినిమా యాక్టర్కి ఎందుకు అంత వాళ్ళు ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? అందులో కూడా చాలామంది సామాన్యులే కదా, ఆ స్థాయికి వెళ్ళారు కదా. ఎందుకు అంత అంటే కార్మికుడి దగ్గర నుంచి కర్షకుడి దగ్గర నుంచి ఒక పెద్ద వ్యక్తి వరకు, అంటే సమాజంలో ఉన్నటువంటి విభిన్న వర్గాల వాళ్ళు అందరూ కలిసి వాళ్ళని అభిమానిస్తారు కాబట్టి వాళ్ళకి అంత విలువ. ఓకే. అంటే మీరు చేసేటువంటి పని ఇప్పుడు ఒక సెక్టార్ మాత్రమే, ఇప్పుడు పాలిటిక్స్ ఉంది, ఒక సెక్టార్ మాత్రమే చూస్తారు, రైట్? సో ఏదో ఒక బిజినెస్కి సంబంధించింది అంటే ఒక సెక్టార్ ఆఫ్ ద పీపులే ఆ బిజినెస్కి సంబంధించి కనెక్ట్ అవుతారు, దాన్ని వాల్యూ చేస్తారు. సో వీళ్ళకి వచ్చేటప్పటికి ఏమిటంటే సమాజంలో ఉన్నటువంటి విభిన్న వర్గాల వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికైనా సరే సరదాగా కాసేపు సేద తీరాలి అంటే ఒక సినిమాకి వెళ్ళటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సాధనం. సో దానివల్ల ఏమవుతుంది, ఈ వాల్యూమ్ ఆఫ్ ద పీపుల్ వల్ల ఆ ప్లేస్కి వాల్యూ, అది ఎక్స్ వీరో ఉండొచ్చు, వై ఉండొచ్చు, జీ ఉండొచ్చు, ఎవరైనా ఉండనివ్వండి. సో అక్కడ ఆ రంగాన్ని అభిమానించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటిది మల్టిపుల్ వాల్యూ. సో దానికి తోడు వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ ఆ రైట్ వేలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం చిరస్థాయిగా నిలుస్తారు. ఓకే. అవును. దానికి తోడు ఇంకా ప్లస్ ఏమన్నా ఉండాలి. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలి అంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంటారు, చాలా మంది మనం వింటూ ఉన్నాం. ఒక వివత్తున ఒక స్థాయికి వస్తారు, వైరల్ అవుతారు. మరి అలా అయినటువంటి వాళ్ళు ఎంత పర్సంటేజ్ మరలా అదే స్థాయిలో నిలబడగలుగుతున్నారు? కొన్ని రోజులే ఉంటారు. సో కొంతమంది నిలబడిన వాళ్ళు ఉంటారు, అంటే చాలా స్టడీగా వాళ్ళ గ్రాఫ్ వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీరు వాళ్ళని చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి కంటెంట్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళకు ఉన్నటువంటి డిసిప్లిన్ ఇవన్నీ తోడైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కెరియర్ చాలా ఎక్కువ కాలం నిలబడి ఉంటుంది. మరి ఎవరైతే అది లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ డిసిప్లిన్ లేనటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఆ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు, ఓకే, లేదా ఆ వాల్యూ అంటే ఆ విలువలు లేనటువంటి వాళ్ళు కూడా మనం చాలా మంది చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇమీడియట్గా ఫేడ్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఒకటి ఏమిటంటే మనం ఏ ప్లేస్లో ఉన్నాము అనేటువంటిది ఒక పాయింట్. సో రెండోది ఏమిటంటే అది చేరటానికి మనం చేసేటువంటి ప్రయత్నం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్రయత్నం లేకుండా మనం చేరలేం కదా. కానీ ఆ ప్రయత్నంలో వచ్చేటువంటి అవరోధాలు, అడ్డంకులు చాలా చాలా ఉంటాయి. సో మరి ఆ అవరోధాలు, అడ్డంకులు నార్మలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళే హైయెస్ట్ పొజిషన్లో ఉంటారు. ఓకే. దీంతో పాటు మనకి లైఫ్ స్కిల్స్ కూడా ఏమైనా యాడ్ చేయాలా దీనికి? ఖచ్చితంగా. నేను అందుకే మీరు ఇప్పుడు 2 పదాలు ఉపయోగించాను. అవరోధాలు, అడ్డంకులు ఏదైతే అన్నామో వీటిని చూసే విధానంలోనే వాళ్ళ మార్పు వస్తుందండి. ఓకే. ఎందుకంటే ఈ అవరోధాల, అడ్డంకులవే మీరు అన్నట్టుగా ఆ లైఫ్ స్కిల్స్ని ఇస్తాయి. ఎలా ఇస్తాయి? మీరు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి అప్పుడు ఏమవుతుంది? మీ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి? మీ డిటర్మినేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీరు వెళ్ళగలుగుతున్నారా, ఆగిపోతున్నారా? రైట్? సో మరి ఈ సందర్భంలో మీ స్ట్రెంగ్స్తో పాటు మీరు వీక్నెస్ని తెలుసుకుంటున్నారా? ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారా? లేదా ఈ తెలుసుకునేటువంటి క్రమంలో ఎవరికైనా సరెండర్ అయిపోయి వాళ్ళు ఏది చెప్తే తలాడిస్తున్నారా? కొంతమంది ఏం చేస్తారంటారు, పాపం కష్టపడుతూ ఉంటారు, ఓవర్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏది చెప్తా అంటే వీళ్ళ మైండ్ వాళ్ళకి సరెండర్ చేసేస్తారు, కొంచెం ఇంచుమించు పప్పెట్ లాగా అయిపోతారు. సో అప్పుడు ఏమవుతుంది? మీ దగ్గర ఎనర్జీ ఉన్నా ఆ ధైర్యం మీకు లేదు, ఆ నిర్ణయం తీసుకునేటువంటి ధైర్యం లేదు. చూసారా? అంటే ఇక్కడ నేను చెప్పేటువంటిది ఒక్కటేనండి. ఇప్పుడు మన ఈ ఎపిసోడ్ ద్వారా జీవితం విలువ అని మీరు ఏదైతే అన్నారో, నేను ఒక్క మాటలో ఏం చెప్తానంటే, మీరు అనుకున్నటువంటి లక్ష్యం మీద క్లారిటీ ఉండటం ఎంతైతే ఇంపార్టెంటో మొదటి స్టెప్, దాన్ని సాధించటానికి చేసేటువంటి ప్రయాణంలో వచ్చేటువంటి అవరోధాలు, అడ్డంకులను మీరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే, ఆ రెండింటి ద్వారా మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే మార్చుకోగలిగితే
దట్స్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, కానీ సొసైటీలో ఏమవుతుందంటే, లైఫ్ అంటే కోట్ల ఆస్తని లేదా అభిమానం అని, పొజిషన్ అని అనుకుంటారు. రైట్? ఒక టౌన్లో నేను చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే అండి, ఒక టౌన్లో ఒక వ్యక్తి ఒక 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తూ లావిష్గా ఉన్నాడు అనుకుందాం ఒక వ్యక్తి. కానీ ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి. అతను ఉన్నటువంటి పొజిషన్కి నెక్స్ట్ పొజిషను లేదా పరిగెడుతూ ఉంటారు చాలామంది. అంటే అక్కడ ఆ సంతృప్తి ఉండదు. ఇప్పుడు అలాగని ఒక దానితో ఆగిపోమని కాదు దీని ఉద్దేశం. ఉన్న దానికి గ్రాటిట్యూడ్ ఉండదు. ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటారు. ఇతను లైఫ్ కానీ ఇతని యొక్క డే కానీ ఇతని చేతిలో ఉండదు. ఇతను డిజైన్ చేసుకోలేడు అనేటువంటిది ఒక స్టోరీ చూద్దాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గ్రామంలో ఉన్నాడు. అతనికి వచ్చేటువంటి చాలా లిమిటెడ్ శాలరీ అనుకుందాం, 20,000 25,000. కానీ తను తన కుటుంబం, తన పేరెంట్స్ ఉన్నటువంటి దాంట్లో చక్కగా మంచి రిలేషన్తో, ఆ కుటుంబం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఒక మంచి రిలేషన్తో వాళ్ళు చాలా సంతృప్తికరంగా నడుస్తూ ఉంది అనుకుందాం జీవితం. అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఒకే ఊరిలో ఒకే చోట జరిగినటువంటి ఇద్దరు వ్యక్తులు అనుకుందాం. సో ఇప్పుడు సమాజం ఏం చూస్తుంది అంటే, ఈ 5 లక్షలు సంపాదించేటువంటి వాడు మోర్ సక్సెస్ఫుల్ అని చూస్తారు. అవును. వాడికేంటి 5 లక్షలు సంపాదిస్తున్నాడు మంచిగా, అంటే వాడి లైఫ్ చాలా వాల్యుబుల్ అనుకుంటారు కదా. అనుకుంటారు. రైట్? సో మరి ఇప్పుడు ఈ రెండింటిలో విలువ ఎక్కడున్నట్టు? అంటే ఏ క్షణానికి ఆ క్షణం పరుగులు పెడుతూ, ఏది మన చేతిలో లేకుండా రకరకాల ఆరోగ్య సమస్యలతో, డిప్రెషన్, స్ట్రెస్ అన్నీ ఉండటమా? లేకపోతే చుట్టూ రోజు అతను కలిసేటువంటి 10 మంది 20 మందితో మంచి రిలేషన్స్తో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నటువంటి దాంట్లో అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళటమా? ఇది 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 ఎవరు నిర్ణయిస్తారు? దీని విలువను ఎవరు నిర్ణయిస్తారు? మనమే నిర్ణయించుకోవాలి. అది డిపెండింగ్ ఆన్ దట్ పర్టికులర్ పర్సన్ అండి. సో ఆ వ్యక్తి యొక్క ఆ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో అతను దాన్ని ఎంతవరకు అభిమానిస్తున్నాడు, దాన్ని ఎంతవరకు ప్రేమిస్తున్నాడు, ఆ లక్ష్యాన్ని అతను ఉన్నటువంటి దాంట్లో దాన్ని ఎంత చక్కగా డిజైన్ చేసుకున్నాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో ఎంత రిలేషన్తో దానికి వాల్యూ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉండి రోజు మీ చుట్టుపక్కల 10 మంది పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరు నరుస్తూ ఉన్నారు, ఏ క్షణం కూడా మీకు హ్యాపీనెస్ లేదు. సో బట్ మీకు లావిష్గా అంటే సౌకర్యాలు అయితే చుట్టూ ఉన్నాయి. దట్స్ వన్ పార్ట్ ఆఫ్ కాయిన్ అనుకుందాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కాయిన్ ఇంకొక సైడ్. మరి దీన్ని ఎలా డిజైన్ చేయాలి అంటే, దట్ సొసైటీ ఏమవుతుంది అంటే ఈ లక్షలు సంపాదించేటువంటి వ్యక్తిని గొప్పవాడిగా చూస్తుంది. సో బట్ నేనేమంటానంటే, ఆ ఇండివిజువల్ హ్యాపీనెస్ అనేటువంటిది, ఆ హ్యాపీనెస్ని మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకోవటం అనేటువంటిది, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఆ రిలేషన్స్లో ఏవైతే ఉందో దాంతో ప్రేమను పంచుకోవడం అనేటువంటిది, దట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, దట్ వాట్ ఐ కెన్ సే అండి. మీకు ఎందుకంటే కొంతమంది చాలా మంచి పొజిషన్లో ఉంటారు, చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కడున్నారు అంటే అమాంతం కింద పడిపోయి, ఆ క్యారెక్టర్ విషయంలో కానివ్వండి, వాళ్ళ వాల్యూ సిస్టమ్ విషయంలో కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానంలో కానివ్వండి, చాలా కొన్ని కనిపిస్తాయి ఉంటాయి. పేర్లు చెప్పను కానీ బట్ సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. సినిమా యాక్టర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి. మరి జీవితం అంత ఉన్నత స్థాయికి వెళ్ళమని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? చూడాల్సినటువంటిది ఏంటంటే, ఇప్పుడు పేరెంటింగ్ కాన్సెప్ట్లో మనం చూసినప్పుడు మన మార్క్స్, ర్యాంక్స్, శాలరీ ఇది చూస్తూ ఉంటారు. రైట్? లైఫ్ అనేటువంటిది, దాని వాల్యూ అనేటువంటిది. చిన్నపిల్లలు అయితే మార్క్స్, ర్యాంక్స్, కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ శాలరీ ప్రకారం మనం చూస్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే అండి, నేను మూడు పాయింట్లు చెప్తాను. ఎవరైనా సరే ఆ వాల్యూ ఆఫ్ లైఫ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అండి. మన గురించి మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేటువంటిది మొట్టమొదటి పాయింట్. ఎందుకంటే మన గురించి మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం లేకపోతే, దాని మీద గ్రాటిట్యూడ్ లేకపోతే, దాని మీద నిజాయితీగా ఆలోచన లేకపోతే ఏమవుతుంది, మీరు ఏది చేసినా అది తృప్తి ఇవ్వదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. రెండవదండి, హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు? ఓకే, రైట్? ఇప్పుడు మీ డేలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు
దాన్ని ఆపర్చునిటీ కింద చూస్తున్నారా, లేదా మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నారా, పక్క వాళ్ళని నిందిస్తున్నారా, మీకు అధికారం ఉందని పక్క వాళ్ళని తక్కువ చేసి దాని కోణంలో చూస్తున్నారా, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ మూడోది అతి ముఖ్యమైనటువంటిది ఆనెస్ట్గా గ్రో అవటం అండి. గ్రోయింగ్ విత్ ఆనెస్టీ. ఈ 3 పాయింట్లు నేను చెప్తాను, మరొకసారి చెప్తున్నా. అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్, మన గురించి మనం అర్థం చేసుకోవటం. రెండోది మన ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసేటువంటి విధానం. మూడవది గ్రోయింగ్ విత్ ఆనెస్టీ. సో అంటే నిజాయితీగా మనం ఎదగటం అనేటువంటిది. ఈ 3 అల్టిమేట్గా మనం కళ్ళు మూసే రోజున ఆనందాన్ని, ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటువంటి ఆనందం ఉంటుందండి. ఆ రోజు కూడా, ఆ సందర్భం కూడా ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఫెయిల్యూర్ అన్నాను కదా, ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఆనెస్టీ కిందన పెట్టాను నేను. అప్పుడే ఆ సిస్టమ్ షేక్ అవుతుంది. అప్పుడు మీరు ఎంత నిజాయితీగా ఉన్నారనేటువంటిది ఇంపార్టెంట్. సో ఆ నిజాయితీతో మరలా సైకిల్ పైకి రండి. అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. ఆ నిజాయితీతో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు నిజాయితీతో మీరు అర్థం చేసుకున్నారో అప్పుడు సెకండ్ సైకిల్లో ఏమైపోతుందంటే మీకు వచ్చేటువంటి ఫెయిల్యూరు విల్ బికమ్ ఏ మాస్టర్ టు యూ. మీకు నేర్పుతుంది. సో అది ఆ బ్యూటిఫుల్ సైకిల్ అన్నమాట అండి. అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం అర్థం చేసుకోవటం, నెక్స్ట్ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయటం, నెక్స్ట్ గ్రోయింగ్ విత్ ఆనెస్టీ, నిజాయితీగా గ్రో అవ్వటం. సో ఈ 3 కూడా ఈ సైకిల్ అనేటువంటిది ఆ విపరీతమైనటువంటి జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. ఏది మీకు కష్టం అనిపించదు అప్పుడు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అయిపోతుంది. సో పార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయిపోతుంది. మీకు ఎదురుగా వచ్చేటువంటి ఫలితం మీకు మాస్టర్ అయిపోతుంది. సో తద్వారా మీరు స్ట్రెంథన్ అయిపోతారు. సో అందుకని లైఫ్ అంటే మార్కులు, ర్యాంకులు, శాలరీల దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 పాయింట్స్ వైపు చేస్తే మీకు ఆటోమేటిక్గా శాలరీలో మీకు కావాల్సినటువంటివన్నీ దీని వెనకాల వస్తూ ఉంటాయి. సో దానికోసం ఇది అయినప్పుడు, ఇవి షేక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఉన్న ఈ హ్యాపీనెస్ ఉండదు. సో ఎంత సంపాదించినా ఇది ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ కాంప్లిమెంటరీ అవుతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇది దాన్ని, అంటే అది ఎలా రావాలో అది వస్తుంది. దట్స్ వాట్ ఐ కెన్ సే అండి. ఎగ్జాక్ట్లీ, చాలా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే జీవితం యొక్క విలువ అంటే ఏంటి, అది విద్యార్థుల్లోనే కాదు ఎవరికైనా ఇది బాగా అప్లై అవుతుందండి. చాలా చాలా థ్యాంక్స్, మంచి విషయాలు అయితే చెప్పారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నెట్. నిజం ఇదే మైజం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.